AP13 న్యూస్. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో పనులు ప్రారంభించిన అధికారులు. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మన ఆంధ్ర మన ఏపీఎల్ నూతన లోగో ఆవిష్కరణ. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలి కేబినెట్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. శ్రీ రాజ్నాథ్ సింగ్, శ్రీ అమిత్ షా, శ్రీ జేపీ నడ్డా, శ్రీ నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీమతి సహా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్తో పాటు ఇతర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్ లో భేటీ అయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, గెలిపించారు. ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం. నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం, కానీ ఇలాంటి విజయం, ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు. దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గాజువాక 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు. మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది, గౌరవం పెరిగింది. మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుషంగా ఆలోచించాం. ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం. ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్ల ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి. మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు. అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లే ఇచ్చాం. అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకు వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు. బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా, అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు. కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది,
బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు. మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి. ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికలు మొత్తం సెట్ అయింది, నామినేషన్స్ వేసాం, ముందుకెళ్ళాం. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో 3 పార్టీల నాయకులు కలిసి, నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. అక్కడి నుంచి 6 జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం. బీజేపీ నాయకులు కలిసి వచ్చారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపూర్లో ధర్మవరం కాన్స్టిట్యున్సీకి వచ్చారు. నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను. ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు, సూటిగా మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది. బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు. మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు. రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు. దేని అనకాపల్లిలో స్పష్టత ఇచ్చారు. తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కలయికే మన విజయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడ్డారు. నేను చాలా ఎన్నికల్లో చూశాను. అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు. అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు. ఇది ఒక అరుదైన అనుభవం. అంటే నేను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం, నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు. అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇక నుంచి ఏపీకి చంద్రబాబు పెద్ద దిక్కు అని, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ఆదుకుంటారని ఆశిస్తున్నానని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నారని ఎవరూ భావించవద్దు. మా పీఠానికి వైసీపీ మంత్రులు మాత్రమే కాదు, ఎందరో మంత్రులు, గవర్నర్లు వచ్చారు. ఎవరికి భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. చంద్రబాబు అంటే నాకు చాలా గౌరవం అని పేర్కొన్నారు. ఉత్తరాయణ వచ్చింది కదా చేశారు. మాఘమాసం పుత్రనాశహ అని ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో
దేవాదాయ శాఖ రాసి పంపించాం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజునికి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ల దగ్గర బట్టికే పీఠం కాదు ఇది. ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది. నేను ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు. బిఆర్ నాయుడికి తెలుసు, నరేంద్ర చౌదరికి తెలుసు, చాలామందికి తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. పొంగనూరు పట్టణంలో మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని సీఏ రాఘవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. నూతన వాహన చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. దయచేసి వెహికల్స్ ఇవ్వద్దు. కొంచెం మనం రోడ్డు ఎక్కేటప్పుడు ఎడమ వైపు, కుడివైపు ముందర మనం చూసుకొని రోడ్ ఎక్కాల. ఈ నియమాలు పాటించాలి. రోడ్ యాక్సిడెంట్ అంటే అది అనుకోకుండా జరిగేది. మనం ఏమనుకుంటామంటే జనరల్గా మన తప్పు లేదు కదా అని అనుకుంటాం. రోడ్ యాక్సిడెంట్ జరిగేదే ఎదుటి వాళ్ళు చేసే తప్పుల వల్ల మనకు ప్రమాదం జరిగి ఏదైనా జరుగుతుంది. సో ఎదుటివాడు డ్రైవింగ్ చేసేటప్పుడు నుంచి కూడా తప్పించుకొని తోలడమే డ్రైవింగ్. ఈ కాన్సెప్ట్ మర్చిపోయి ప్రతి ఒక్కరికి కొంచెం ఫీల్ అవుతుంటాడు, వాడు తప్పు చేసి నన్ను గుద్దినాడని. సో దయచేసి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకోవడం ఏమిటంటే, ఎదుటి వ్యక్తి చేసే తప్పుల వల్ల మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి తప్పించుకొని తోలడమే డ్రైవింగ్. ఇది ఒకటి మనసులో పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు. సో పుంగనూరులో ఎవరే కానీ రోడ్ల పైన, అంటే పుంగనూరు మరియు మదనపల్లి నుంచి చిత్తూరు హైవే ఏదైతే ఉందో అక్కడ కానీ, లేకపోతే ముల్బాగల్ రోడ్లో కానీ వీల్ రేసింగ్కి కొంతమంది మైనర్లు పోతున్నారు. సో దయచేసి వారి యొక్క తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి పోతున్నారు అనేది కొంచెం గమనంలో పెట్టుకొని వాళ్ళకు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పి పంపాలి. ఒకవేళ చిన్నపిల్లలు అయితే దయచేసి బండ్లు ఇవ్వరాదు. కొత్త చట్టం ప్రకారం హెవీ ఫైన్స్ ఉన్నాయి. సో మీరు అదేవిధంగా ఎవరైతే బండి యొక్క ఆర్సీ ఓనర్ ఉంటారో, వారి యొక్క తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. హెవీగా ఫైన్లు కూడా 25,000 దాకా ఫైన్ ఉంది. దయచేసి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. మరీ ముఖ్యంగా తెలిపేదంటే, చిన్నపిల్లలు మందు తాగేది కూడా కొంతమంది అలవాటు ఉంది. ఇక్కడ గంజాయి తాగడము, లేకపోతే సొల్యూషన్ అంటారు కొంతమంది. సొల్యూషన్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళు మైండ్ అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల కూడా అలాంటి టైంలో బండ్లు దొల్లము, కింద కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దయచేసి మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలా. ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ, అంటే మీ సమక్షంలో మాట్లాడకుండా బయట పోయి మాట్లాడుతున్నారంటే కొంచెం వాడు ఏదో రాంగ్ ట్రాక్లో పోతున్నారని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలా. పిల్లలు ఏమి తప్పు లేదంటే డైరెక్ట్ మన తల్లిదండ్రుల సమక్షంలో ఫోన్లో మాట్లాడతారు. బయట పోయి మాట్లాడుతారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని వారి మీద ఒక దృష్టి పెడితే ఇలాంటివన్నీ ఏం జరగకుండా ఉంటాయి. ఏది బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు కాకుండా ఉంటారు. పిల్లలు ఎలాంటి తప్పు చేయకుండా, మీ పిల్లలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సక్రమైన మార్గంలో ఉంటారు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, వెహికల్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రింక్ చేసి తోలకోకుండా ఉండాలా. మైనర్లకు బండ్లు ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద తప్పించుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సొమ్ము రికవరీ కాకుండా వెంకటేశ్వర స్వామి పంపించేదే లేదని, 7 రోజుల తర్వాత అసలు ఆట మొదలవుతుందని నవీన్ అన్నారు. రికవరీ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి రిలీవ్ చేస్తారని తెలిపారు. ఏపీ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఐడిఎస్ అధికారి ధర్మారెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ FAC 7 days casual leave sanctioned to leave the headquarters but should be available within the state. బ్రహ్మాండంగా నువ్వు తప్పించుకోవాలంటే కుదరదు ధర్మారెడ్డి గారు, నీ పని అయిపోయింది.
నువ్వు ఇక్కడ వడ్డీ కాసుల వాడికి మొత్తం వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే నిన్ను ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి రిలీవ్ చేస్తాడు. ఏ ప్రభుత్వము నిన్ను రిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి సొమ్ముని మంచి నీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి నా జోబిలో ఉన్నాడని చెప్పని అధికార బలంతో, అహంకారంతో, అధికార దాహంతో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మంట కలిపేశావు. ఈరోజు నీకు వెంకటేశ్వర స్వామి లీవ్ కూడా శాంక్షన్ చేయాల. 7 రోజులు క్యాజువల్ లీవ్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలోనే ఉండమని చెప్పి. నీకు కూడా అది కూడా ఎందుకు ఇచ్చారో తెలుసా? రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు నీ ముఖం చూసేదానికి ఇష్టం లేక గౌరవంగా వారం రోజులు బయటకు వెళ్ళిపోమని చెప్పండి, వారం రోజుల తర్వాత అందుబాటులో ఉండమని చెప్పండి. మొత్తం సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ అన్నీ కూడా శ్రీవారి సేవా టికెట్ల మీద, శ్రీవారి దర్శనాల మీద ఎన్ని వేల కోట్లు ఈరోజు నేషనల్ బ్యాంక్ నుంచి ప్రైవేట్ బ్యాంకులకి తరలించారు, ఎన్ని వందల కోట్లు ఈరోజు సివిల్ కాంట్రాక్టర్ల కోసం మీరు 10% కమిషన్కి శ్రీవారి వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టారో ఇవన్నీ కూడా లెక్క తేల్చేదానికే వారం రోజులు మాత్రం నిన్ను ఊపిరి పీల్చుకోమని చెప్పి భగవంతుడే అవకాశం ఇచ్చాడు. వారం తర్వాత నువ్వు వచ్చావంటే అసలు గేమ్ ప్రారంభం అవుతుంది. ఇది అంతం కాదు ధర్మారెడ్డి, ఇది ఆరంభం మాత్రమే. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అందుకే ఈరోజు 7 రోజుల విరామం ఇచ్చాడు భగవంతుడు ఊపిరి పీల్చుకోమని. రా మళ్ళా వెనక్కి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాల కాడ మొత్తం పైసాకు పైసా లెక్క చెప్పేసి ఆయన సొమ్ము ఆయనకి చెల్లించేసి నిన్ను వదిలేస్తాడు. నువ్వు వెళ్ళిపో. ఓకేనా ధర్మారెడ్డి? ఓకే. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు. తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. అందరం కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీతో గెలిచాం. 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీలను ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం ఇది. కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ఇప్పటం సభలో చెప్పాం. అదే మాటపై నిలబడ్డాం. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. మనమందరం సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలి. సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, శాంతి, భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పాం. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని, మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి, సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం.
ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మంగళవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. శాసనసభ పక్షనేత ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. అనంతరం పురంధేశ్వరి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కూటమి సమావేశం జరుగుతున్న ఏ కన్వెన్షన్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కూటమిపై విశ్వాసంతో మంచి విజయం సాధించారని అన్నారు. ప్రజలు ఇచ్చిన భరోసాను తమ పని తీరుతో నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వివరిస్తామన్నారు. బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని, రాష్ట్ర బీజేపీ పక్షాన రేపు తామంతా సభలో పాల్గొంటామని పురంధేశ్వరి పేర్కొన్నారు. జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ, రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో, మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం. విశాఖకు పవన్ కళ్యాణ్. నూకాంబిక మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లిన పవన్ ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ ఆర్భాటం లేకుండా పవన్ టూర్. పార్టీ నేతలను తనతో రావద్దని సూచన. అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షోలో చెప్పిన కళ్యాణ్ అనకాపల్లి నూకాంబిక దేవాలయంకు వెళ్లిన పవన్ వెంట అనకాపల్లి సీఎం రమేష్.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని పార్టీ ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. చాలాసేపు పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాబురావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి, గుడివాడ అమర్నాథ్, నాయకులు రెడ్డి శాంతి, చిర్ల జగ్గిరెడ్డి, విశ్వసరాయ, కళావతి, బూస్టా రేణుక, చింత అనురాధ, గొడ్డేటి మాధవి, శోభా హైమావతి, వంగా గీత, ధనలక్ష్మి, విజయ, డాక్టర్ సత్యవతి, ఉమాబాల, ఎల్ అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయాన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హసీనాపురం గ్రామంలో వైసీపీ నాయకుడు యంగన్నపై విరుచుకుపడ్డ టీడీపీ గుండాలు. హసీనాపురం మెయిన్ రోడ్డుపై కారులో వెళ్తుండగా దాడికి పాల్పడిన టీడీపీ గుండాలు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యంగన్నను పరామర్శించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ గోపాల్ రెడ్డి. కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ పై బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఫ్యామిలీతో గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని బెదిరిస్తున్నాడు. నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదాట్లో దూకి చచ్చిపోతామండి. నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి? మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మా చావే. మేము చచ్చిపోయామనుకో, మేము చచ్చిపోతే మా యొక్క ఈ కేసు, మా యొక్క ఈ గొడవ, మా యొక్క ఈ యొక్క ధర్నా మొత్తం ప్రజలందరికీ వెళ్ళాలి. ప్రజలందరికీ వెళ్ళి వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ, ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు వినరు. నా ఫ్యామిలీ మేము చచ్చిపోయిన పర్లేదు. ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం. 2024లో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి, కేవలం మా జగనన్న పార్టీ ఎగరాలండి. మా జగనన్న పార్టీ 2024లో ఎగరాలండి. మా జగనన్న సీఎం అవ్వాలి. మా జగనన్న సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి. మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. ఈ 2024 మా జగన్ సీఎం అవ్వాలి. లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ ఇదే గోదావరిలో దూకి చనిపోతాం. మరీ హెచ్చరిస్తున్నాం. మీడియా వారు అందరూ స్పందించండి. జై జగన్, జై జగన్. సాక్షి ఛానల్, సాక్షి పేపర్కు ప్రజాధనాన్ని దోచిపెట్టిన జగన్ను దేశ బహిష్కరణ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఓటు వేసి గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి. ఎందుకంటే బాగా ఆలోచించారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు తప్ప ఎవరితో కాదు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది, మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో చంద్రబాబు నాయుడికి పెద్ద మెజార్టీతో కూటమిని గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం పనులకు, కచ్చ సాధింపులకు ఈ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి 11 సీట్లు మాత్రమే ఆయనకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు, 4 ఎంపీలు ఇచ్చారు. అయితే ఒకటే నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, నీవు సమాచార శాఖను అడ్డం పెట్టుకొని, సాక్షి ఛానల్ పెట్టుకొని, సాక్షి పేపర్ పెట్టుకొని సమాచార శాఖ నుంచి డబ్బులు ఎంత కొట్టేశారో, మీరు ఎంత వృధా చేశారో, ప్రభుత్వ సొమ్మును ఎంత కాజేశారో, ప్రభుత్వ సొమ్ము అడ్వర్టైజ్మెంట్ల కింద చిత్తుగా డబ్బులు కొట్టేసి ప్రభుత్వానికి నష్టం తెచ్చిన సంగతులు ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకనే ఈ సాక్షి ఛానల్ను ఎటువంటి పరిస్థితుల్లో పేపర్ ఎంతవరకు మనం చదివారు, వాస్తవాలు ఉండవు, అన్ని అబద్ధపూతలే. ఈరోజు అడుగుతున్నా, వాస్తవాలు తెలియకుండా, నిజాలు చెప్పకుండా, అవాస్తవాలు చెప్పకుండా దొంగ మాటలు వేసి కేవలం ఒక పార్టీకే కొంకు కాసినటువంటి ఈ సాక్షి పేపర్ ఛానళ్ళు, ఈ సొమ్ము ఎవరిది? మంది మన డబ్బులు తీసుకొని బతికేటువంటి ఈ సాక్షి ఛానల్, ఈ పేపరు ఈరోజు వన్ సైడ్గా చేసింది, ప్రభుత్వ సొమ్ము కాజేసింది. అందుకనే ప్రజలందరూ ఆలోచించాలి, ఇటువంటి పేపర్ మనకు అవసరమా? ఇటువంటి పేపర్ చదవాలన్నా? ఇటువంటి ఛానల్ చదవాలన్నా? అందుకే ప్రజలు ఆలోచించండి, ఇటువంటి ఛానళ్ళు పేపర్ను మనం చదవాలన్నా వద్ద నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ప్రజలందరూ ఆలోచించి మన డబ్బు చేసుకొని, మన సొమ్ము తీసుకొని మనం మోసం చేసి ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీర్చండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. అందుకనే ఈ యొక్క దగాకోను, ఈ యొక్క రాష్ట్రాన్ని దివాలా తీర్చిన జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా సాక్షి ఛానళ్ళు, ఈ రెండు సాక్షి ఛానల్ పేపర్ కానీ బాగా ఆలోచించండి మళ్ళొకసారి, ఈ పేపర్ చదవాలన్నా వద్దా? ఈ పేపర్ చదివితే దొంగ రాతలు తప్ప ఏమి ఉండవు, సాక్షి ఛానల్ దొంగ మాటలు తప్ప ఏమీ ఉండవు. అందుకే దయచేసి ఈ యొక్క 2 పేపర్లు, ఈ పేపర్ కానీ ఛానల్ను మీరు చూస్తారా చూడరా అది మీకే వదిలిపెడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అడ్డదుడ్డంగా డబ్బులు. అందుకనే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ చేయండి, దీనిపైన దిగ్గు తేల్చండి. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము కాజేసేటువంటి దుర్మార్గపు సాక్షి ఛానల్ కానీ పేపర్ మీద ఏమిటువంటి ఎంక్వైరీ చేయించి వాళ్ళని తగిన శిక్ష విధించి జైలు పెట్టించడానికి కూడా సిద్ధంగా కావాలని కూడా తెలియజేస్తా ఉన్నా. అమరావతిలో పనులు అధికారులు ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్ ప్రధాన శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొలగించే పనులను అధికారులు చేపట్టారు. మొన్నటి వరకు కారు చీకటిగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్ ఇప్పుడు విద్యుత్ దీపాలతో వెలుగులు జిమ్ముతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.